వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఎండాకాలంలో ఆహార జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫుడ్ పాయిజనింగ్, పొట్ట పాడైంది ఈ కాలంలో మనం తరచూ వినే మాటలే. మనం తినే ఆహారంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు నిర్లక్ష్యంగా చేస్తే కొన్ని పనులు చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతూ ఉంటాయి. దాంతో మనకి ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. సాధారణంగా చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహార పదార్థాలు వండటానికి ఉపయోగించిన చాపింగ్ బోర్డునే కూరగాయలు తరగటానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా చేయడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. విడిగానే వాడాలి. పచ్చి మాంసంలోని బ్యాక్టీరియా తక్కిన పదార్థాలకు వెంటనే వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. దీన్నే క్రాస్ కంటామినేషన్ అని అంటారు. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాగే గ్యాస్ కట్టని స్పాంజ్ లేదా వస్త్రంతో శుభ్రం చేసిన తర్వాత దాన్నే మరుసటి రోజు వాడుతూ ఉంటాం. కానీ ఏ రోజుకు ఆ రోజు పనంతా అయిపోయిన తర్వాత ఆ మసిబట్టను వేడి నీళ్ళలో ఉతికి ఆరేయాలి. లేదంటే వాటి నుంచి క్రిములు వెలువడి వృద్ధి చెందుతాయి. అవి మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వేసవి కాలంలో పదార్థాలు పాడవుతాయని ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు కొన్ని వండనివి, కొన్ని వండినవి కూడా ఉంటాయి. అలాంటి వాటిని జాగ్రత్తగా అన్నిటికీ మూతలు పెట్టాలి. లేకపోతే ఒకదాని నుంచి మరొకదానికి క్రిములు వ్యాపించి అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటాయి. సో మరి ఇవండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.